సాక్షి ఛానల్ వైసీపీ మీడియా జగన్ కూడా క్షమాపణ చెప్పాలి. మహిళల మనోభావాలు దెబ్బతీశారు. మహిళల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పడంలో ఎందుకు జగన్ వెనకడిగేస్తున్నారు? ఇలాంటి నీచపు కామెంట్స్ రాజధాని అమరావతి మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించవు. ఇలాంటి వ్యాఖ్యలో వాస్తవం లేదు. అక్కడ వేశ్యలు కాదు, అందరూ ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. ఇవి బేస్లెస్ అండ్ సెన్స్లెస్ కామెంట్స్. మరి ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ పార్టీకి చెందిన మీడియా హౌస్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడంలో కూడా తప్పులేదు. ఇంతమంది మనోభావాలను ఇంత ఆవేదనకు గురి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పైపోయింది, నా ఉద్దేశం అది కానే కాదు, క్షమించండి అనడంలో తప్పు లేదు. మరి వారు ఎందుకు సంకోచిస్తున్నారో, వారికి ఎందుకు ఇది నామోషంగా అనిపిస్తుందో నాకైతే అర్థం కావటం లేదు. న్యూస్ అప్డేట్ లేదు, కానీ నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరైనా నేను ఇది సమర్థించకూడదు, ఇది నిజంగానే ఖండించాల్సిన విషయం. నన్ను అడిగితే క్షమాపణ కూడా చెప్పాల్సిన విషయం. రాజధాని పైన పడుతుంది అని నేను అనుకోలేదు, ఎందుకంటే దాంట్లో వాస్తవం లేదు. వైశ్యల రాజధాని అని అంటే ఏమిటండి, ఆ రాజధానిలో ఇంకెవరు ఉండరా? ప్రజలు ఉండరా? దాంట్లో వ్యాపారాలు చేసుకోరా? లేకపోతే ప్రజలు ఉండరా? పిల్లలు ఉండరా? ఉండరా? మహిళలు ఉండరా? మగవాళ్ళు ఉండరా? అసలు ఇది చాలా బేస్లెస్ అండ్ సెన్స్లెస్. జస్ట్ I cannot help but